ఓకే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. మనం కొన్ని ప్రాక్టీసెస్ చేసుకుంటూ మనలో ఏవైతే అంతర్లీనంగా ఉన్న కొన్ని భావాలు, భావోద్వేగాలు ఈ కల్చరల్గా మన యొక్క సొసైటీలోంచి, లేకపోతే మన యొక్క పెంపకంలోంచి, మన యొక్క పరిసరాల్లోంచి వచ్చే కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. మనలో కొన్ని భావనలు నిలబడిపోయి ఉంటాయి అన్నమాట. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి నా జీవితం ఇంతే, ఇంతకన్నా ఎక్కువ నేను ఊహించుకోలేను అంటే, మనము ఒక అన్లిమిటెడ్గా ఉండే వ్యక్తిత్వం మనం డెవలప్ చేసుకోగలమని, ఒక మనిషి యొక్క ఇన్నర్ పొటెన్షియల్ అనేది అది ఎంతో అతీతమైన శక్తివంతంగా ఉంటుందనేది మనం ఊహించలేం. అంటే ప్రతి వ్యక్తి కూడాను, మొన్న ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట, ప్రతి ఒక్క వ్యక్తి కూడా 4000 కోట్ల ట్రిలియన్స్ అన్నమాట. ట్రిలియన్ అంటే మరి ఆ లెక్క ఎన్ని సున్నాలో నేను చూసి చెప్పాలి మీకు. అంటే మిలియన్, బిలియన్, ట్రిలియన్ అన్నమాట. 400 ట్రిలియన్ల మనుషులలో నువ్వు ఒక్కడవే. నీ యొక్క వ్యక్తిత్వం కానీ, నీ యొక్క డిఎన్ఏ కానీ, నీ యొక్క జీన్స్ యొక్క అమరిక కానీ యూనిక్ అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తికి తనను తానుగా బయట ప్రపంచానికి తనకు తానుగా బయటికి విస్తరించుకుని, విశ్లేషించుకుని ఒక గొప్ప వ్యక్తిగా మారే అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తాము, నేను ఇంతే, నా ఒక లిమిటేషన్లో మనం ఉండిపోతాం అన్నమాట. ఆ లిమిటేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెసిషన్ కూడా తీసుకోము. ఈ పని నేను చేయొచ్చు అనే డెసిషన్ కూడా మనం తీసుకోము. అంటే ఇప్పుడు మన ఊహకి ఎంత ఉంటే ఆ ఊహకు అంత మాత్రమే మనం నా కెపాసిటీ ఇంత అని అనుకుంటాం అన్నమాట. అంటే ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి. ఒక గ్రాడ్యుయేట్ అంటే ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, నా జీవితం ఇలా గడిచిపోతుంది. అదే ఒక చదువు రాని వాడు 10th ఇంటర్మీడియట్ ఉన్నాడు, వాడి జీవితం ఒకలా ఉంటుంది. ఒక డ్రైవర్ అనుకోండి, నా జీవితం ఇలా ఉంటుంది అని. తను ఏ పరిసరాల్లో పెరిగాడో, తన తల్లిదండ్రులు ఏవైతే తనకు చెప్తూ ఉన్నారో దాన్ని బట్టే తన యొక్క లిమిటేషన్స్ పెట్టుకుంటాం. దాన్ని బట్టే మన కోరికలు ఉంటాయి, దాన్ని బట్టే మన యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకని కొంతమంది మాస్టర్స్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒకేసారి ఒక మిడిల్ క్లాస్ వాడిని నువ్వు కోటీశ్వరుడు కాగలవు, పర్వాలేదు, నువ్వు అవ్వగలవు, నీలో కెపాసిటీ ఉంది. ఇప్పుడు చాలామంది మనకు మోటివేషనల్ స్పీకర్స్ అని ఇలాగ మనం ఎంతోమందిని చూస్తుంటాం. వాళ్ళు చాలా బాగా చెప్తుంటారు. మనం ఆ నిమిషంలో నేను ఎంత గొప్పవాడిని అయిపోతాను అనుకుని బయటకు రాగానే నీకేం చేయాలో అర్థం కాదు. అంటే ఏంటి, నీకు ఒక పాత్ ఏంటి అనేది, ఆ విధానం ఏంటనేది నీకు నువ్వుగా ఒక ప్లాన్డ్గా ఏర్పరచుకోవాలి. కాబట్టి నీ యొక్క శక్తిని బయటకు తీసుకెళ్లే మార్గాల్ని నువ్వు సాధన చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేయలేదనుకో, అప్పుడు నీకేమవుతుందంటే నువ్వు మళ్ళీ ఆ లిమిటేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. నీ యొక్క లిమిటేషన్ ఏదైతే ఉందో అందులోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన లిమిటేషన్స్ని దాటుకోవాలంటే ఈ లిమిటేషన్ దాటే ఈ ఎక్సర్సైజెస్ మనం చేయాలి. దీంట్లో ఏంటంటే మనకు తెలియకుండానే లోపల నా జీవితం ఇంతే, ఐఎమ్ అన్వర్ది ఆఫ్ ఇట్, విక్టిమ్ కాన్షియస్నెస్ అంటాం. అంటే నేను ఇలాంటి పుట్టాను, నేను ఒక మామూలు, నేను పెద్ద, ఐఎమ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. అంటే నేను అదే బంగారపు స్పూను, వెండి స్పూను పెట్టి పుట్టలేదు, ఏ ప్లాస్టిక్ స్పూన్ తోటో ఉన్నాం, కాబట్టి నేను అక్కడికి పెరగను అని ఆ అభిప్రాయం మనకు పుట్టినప్పటి నుంచి మనకు వాళ్ళు వీళ్ళు చెప్పడం బట్టి మనం ఇంతేరా, మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే ఆ లిమిటేషన్స్లో ఉంటాం. కాబట్టి వీటిని బయటకు తీయాలి అంటే మనకు తెలియకుండానే మన సెల్స్లోనూ డీపర్ ఇన్నర్ డిఎన్ఏలో కూడా వీటి యొక్క ఇంప్రెషన్స్ ఉండిపోతాయి అన్నమాట. ఒకలాంటి విక్టిమ్ కాన్షియస్నెస్, ఒకలాంటి సాడ్నెస్, ఒకలాంటి ఇవన్నీ మనం బయటకు తీయాలని మీకు మన ఒక ఎక్సర్సైజ్ నేను నేర్పించాను. అది 2-3 విధానాలుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవాళ నేనేం చెప్తానంటే, ఒక ట్యాపింగ్లోంచి తర్వాత మీకు మీరుగా ఇన్నర్ ఎనర్జీ లోపలికి ఎలా వెళ్తారో అందులోకి వెళ్ళి,
తర్వాత మీలో ఈ మిగిలిన ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని బయటికి పంపే సాధనలాగా స్టెప్ వైజ్ చేసుకుంటూ మనం వెళ్దాం. ఎందుకంటే దానికి విడిగా చెప్తున్నాను, నేను మీకు పెడుతూ ఉన్నాను కూడాను. కానీ మీరు చేసి మీ యొక్క అవగాహన కానీ, మీ యొక్క రిజల్ట్ కానీ, లేకపోతే మాకు ఇంకా ఇలా అనిపిస్తుందని కానీ కొంత నాకు ఫీడ్బ్యాక్ ఉంటే ఇంకొంచెం ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మీరు ట్యాపింగ్ అనే దాంట్లో మనం ఏంటి, ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్లో ఉండే వీటిలో మనలో ఉండే ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్, సాడ్నెస్, విక్టిమ్ కాన్షియస్నెస్, అంటే మన కళ్ళు మూసుకుంటే ఇంతలా ఎంతకన్నా నాకు అవకాశాలు రావు. అంటే ఇప్పుడు అక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక అనుకున్నా ఒక మిడిల్ క్లాస్ మామూలు వాడికి నీకు ₹1 కోటి కోటీశ్వరుడు అవుతారా అంటే వాడు ఎలా చూసుకున్నా వాడు కాడు. ఏంటి, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు 20,000 వస్తుంది, 10,000 వస్తుంది, నేను నా ఖర్చులే 20,000కి 15,000 అయ్యిపోతున్నాయి, నేను దాచుకొని కూడా లేకపోతున్నాను, మధ్యలో హాస్పిటల్కి వెళ్ళాలంటే రూపాయి మిగలదు. అలాంటప్పుడు నేను కోటి నాకు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నేను కాను అని నువ్వే చెప్పేసుకుంటున్నావు. ఫస్ట్ కోటీశ్వరుడు అవుతావు అనగానే లోపల నుంచి కాదు అని వచ్చేస్తాం. కాబట్టి ఫస్ట్ అనుకోమంటున్నామంటే, ఈవెన్ మనం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వీటిలో కూడా నీవు లోపల ఏదైతే ఫీల్ అవుతూ నమ్ముతూ నిజంగా నీ కోరిక ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఎనర్జీస్ నీకు బయటకు వెళ్తాయి. యూ అట్రాక్ట్ దోస్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎంతోమందిని చూసాం, చాలా పేద కుటుంబాల్లో పుట్టి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ అవుతారు. ఈ అచీవ్మెంట్స్ అంతా వాళ్ళ ఒక్కల వల్లనే అయిందని కాదు, అదంతా కూడా ఇట్స్ ఎన్నో ఫోర్సెస్ అన్నీ కలిసి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ అచీవ్మెంట్కి కారణం. ఏ ఒక్క వ్యక్తి కూడా నేను నా ఆలోచన వల్లే అయిపోతున్నాను, నా తెలివితేటల వల్లే అయిపోతున్నానంటే అది తప్పకుండా కాదనమాట. ఎందుకంటే ప్రతి పనికి కూడా ఎన్నో రకాలైన ఫోర్సెస్ ఇక్కడ ఈ నిమిషం యాక్ట్ అయితేనే ఆ పని జరుగుతుంది. మీరే ఆలోచించండి, నిన్న మొన్నటి వరకు ఆ వెంకటాపురంలో కోవిడ్ వల్ల ఏమైపోతుందని అందరూ జాగ్రత్తగా ఉన్నవాళ్ళు ఆ నెక్స్ట్ డేకి అందులో కొంతమంది వెళ్ళిపోతారని, కొంతమంది ఇదైపోతారని వాళ్ళు ఊహించనిదే కదా. అయిపోయింది, వాళ్ళలో కొంతమంది కోటి వచ్చేసింది, కోటీశ్వర్లు అయిపోయారు. కానీ ఆ కోటి వల్ల వాళ్ళకి ఏమైనా లాభం ఉందా లేదా? ఇవన్నీ అంటే ఎన్ని ఫోర్సెస్ ఎక్కడి నుంచి ఎలా చేస్తాయో ఆ నిమిషంలో అక్కడ లేకుండా బయటకు ఎవరో వెళ్ళి ఉండొచ్చు, వాడు ఎఫెక్ట్ కాకుండా ఉండుండొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎలా అంటే ఒక చక్కర్ గేమ్లో ఎలా అయితే పావులు ఇలా ఉండి ఎక్కడి నుంచి ఎలా ఉంటాయో ఈ యూనివర్స్లో అన్నీ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మనము వీలైనంత పాజిటివ్గా ఉండడము, మనలో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ భావనలు అవన్నీ తెలియకుండానే మనలో ఉన్నాయో వాటిని బయటికి పంపించేయడం అనేది చాలా ముఖ్యమైన ఒక సాధన అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నాలో ఏదైతే ఈ విక్టిమ్ కాన్షియస్నెస్ నాలో లేదంటే ఒక సాడ్నెస్, విచారము, నేను నా జీవితంలో ఉండే లిమిటేషన్స్, నేను ఆ లిమిటేషన్లోంచి నేను బయటికి రావాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, దాని మీద మనం సాధన ముందు చేద్దాం. ఇప్పుడు నువ్వు ఆలోచించుకుంటే ఏంటి, నేను ఫలానా, నాకు నా అవకాశాలు ఎంత ఉన్నాయి, ఈ అవకాశాల్లోంచి వాట్ ఇఫ్ నాకు ఇది వస్తే ఎలా ఉంటుంది, మనం ఊహించుకోవడానికి మనం బాగానే సరదాగానే ఉంటాం. స్వర్గలోకానికి వెళ్ళి చక్కగా ఐరావతంతో లేకపోతే కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏది అడిగితే అది వస్తుంది అనుకుంటే ఎంత బాగుంది అని అనుకుంటే మనకేం బాధ అనిపించదు. ఓకే, ఇది వస్తే నాకు ₹1,00,00,000 వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటే మనకేమనిపించదు. నువ్వు కోటేశ్వరుడు అవుతున్నావు అని అంటే ఎలాగవుతానని లాజికల్ మైండ్ అనేది మనకు లెఫ్ట్ బ్రెయిన్ వెంటనే అడ్డం పడుతుంది అన్నమాట. అలాగే ఫ్రంటల్ లోబ్స్లో కూడా ఈ ఆలోచనలు, ఈ డౌట్ ఇవన్నీ కూడా అందులోంచి బయటకు వస్తాయి మనకు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనము ఈ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపడానికి నాలో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో, నా యొక్క గ్రోత్కి, ఫైనాన్షియల్ గ్రోత్కి ఏవైతే నన్ను అడ్డంకులుగా ఉన్నాయో అవన్నిటిని కూడా ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, లవ్ మైసెల్ఫ్, ఫర్గివ్ మైసెల్ఫ్. నాకు తెలియకుండా ఉన్న అడ్డంకులన్నిటిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను. ఐ లవ్ మైసెల్ఫ్, ఫర్గివ్ మైసెల్ఫ్ అని ఇలా అనుకున్న తర్వాత ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ది బ్లాక్స్. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ది బ్లాక్స్
హిండ్రెన్సెస్, నాలో ఉండే అడ్డంకులు, నాలో ఉండే లిమిటేషన్స్, నాకు నేను ఏర్పరచుకున్న పరిమితులు అన్నిటిని కూడా రిలీజ్ చేస్తున్నాను. నాలో తెలియక ఉన్న పరిమితులన్నీ నా యొక్క గ్రోత్కి, నా యొక్క ఫైనాన్షియల్ గ్రోత్కి, అయితే నా యొక్క కెరీర్ గ్రోత్కి, ఏదైతే అది అనుకోండి. నా మనసులో, నా శరీరంలో, నా యొక్క జీవితంలో రకరకాలైన అంచెలంచెలుగా జీవితంలో మనలో ఏర్పరచుకున్న అన్ని అడ్డంకుల్ని, నాకు తెలియకున్న అడ్డంకులన్నింటి కూడా ఐఎమ్ రిలీజింగ్ అండ్ లెట్ గో ఆఫ్ all the emotional blocks. I release and let go of all the sadness, limitations. నాకు జరగదేమో అన్న భయం, అందరికీ అవుతుంది, నాకు మాత్రమే జరగదేమో అనుకున్న భయం. నాకు జరగదు అని చాలా నమ్మకం ఉంటుంది, మనకు అందరికీ జరుగుతుంది, నాకు జరగదని నమ్మకం ఉంటుంది. సో ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ది లిమిటేషన్స్. నాకు నేను ఏర్పరచుకున్న పరిమితులన్నింటినీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే టు రిసీవ్ మనీ, ఇట్స్ ఓకే టు రిసీవ్ లాట్ ఆఫ్ మనీ, ఇట్స్ ఓకే టు రిసీవ్ కంటిన్యూస్లీ రిసీవింగ్ మనీ. థ్యాంక్ యూ. I release all the sadness, emotional trauma. I release and let go of all the blocks in all of my cells, all of my channels, all of my organs. నాలో శరీరంలో భాగాల్లో, ప్రతి సెల్లో, డిఎన్ఏలో ఉన్న అన్నిటిని కూడా రిలీజ్ చేసేస్తాను. I am filling myself with a lot of hope. It's okay to be happy. I am happy, I am receiving happiness, I am receiving bliss. I am receiving success. ఈ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఎనర్జీ లెవెల్లో సిద్ధపరచుకున్నట్టు అవుతుందన్నమాట. అంటే కొంతవరకు ఈ ఎనర్జీ లెవెల్లో ఉన్న ఈ బ్లాక్స్ అన్నిటిని కూడా మీరు బయటికి పంపిస్తున్నారు. ఈ పంపించిన తర్వాత మనము మీకు ఇంకొక మెడిటేషన్ నేను మీకు శ్వాసను తీసుకుంటున్నప్పుడు ఎక్కడ ఆ శ్వాస స్టార్ట్ అవుతుంది, ఆ స్టార్ట్ అవుతున్న శ్వాస దగ్గరికి మీరు వెళ్ళాలన్నమాట. జస్ట్ వెళ్ళి అలాగే హార్ట్ బీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి, ఎప్పుడైతే ఇట్స్ ఏ గ్యాప్ అన్నమాట. ఒక ఆలోచనకి మధ్య ఉన్న గ్యాప్ కానీ ఈ సినాప్టిక్ ఈ నర్వ్స్లో ఉండే ఒక గ్యాప్లో ఏర్పడిన దానివల్ల మనలో కొంత ఆ డిప్రెషన్ కానీ, సాడ్నెస్ కానీ, నిరాశ కానీ, చేయలేనేమో అన్న ఒక డౌట్, ఇవన్నీ కూడా ఈ కంటిన్యూటీ లేకపోవడానికి అవన్నీ గ్యాప్స్ కారణమని అంటారు. కాబట్టి మనము ఆ శ్వాసను పెంచుకోవడం ద్వారా ఆ థాట్లెస్ స్టేజ్ అన్నమాట. ఏదైతే మనకు మైండ్ అండ్ టైము తీసేసి మనము ఈ డివైన్ ఎనర్జీ అండ్ టైమ్లెస్నెస్ ఆ దీంట్లోకి మనం వెళ్తున్నాం అన్నమాట. శ్వాస తీసుకోండి, స్ట్రైట్గా కూర్చుని జస్ట్ గో టు యువర్ హార్ట్ బీట్. మీ హార్ట్ బీట్ దగ్గరికి మీరు వెళ్తున్నారు. జస్ట్ డీపర్ లెవెల్లో ఎక్కడ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందో అక్కడికి నెమ్మదిగా మీ మైండ్ వెళ్తూ ఉంది. అలాగే మీ శ్వాస ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మీకు ముక్కురంధ్రాల్లోంచి గాలి వెళ్ళడము గాలి మీద కాదు, ఎక్కడ స్టార్ట్ ఆ బ్రీద్ చేయాలనే ఒక ఆ ఇంటెన్షన్ ఎక్కడ నుంచి మన శరీరంలో స్టార్ట్ అవుతుందో జనరల్గా అనాహత చక్రం దగ్గర ఒక ఫీలింగ్లా ఉండొచ్చు. మీకు మీరు ఐడెంటిఫై చేసుకోండి. గో డీపర్ ఇంటూ యువర్ హార్ట్ చక్ర. అనాహత చక్రం లోపలికి వెళ్ళిపోతున్నారు.
Go deeper inside. Five, 4, 3, 2, 1. లోపలికి వెళ్ళారు. అక్కడ ఏ ఆలోచన లేకుండా బీ దేర్, మీ హార్ట్ మధ్యలో. మీ శ్వాస అక్కడ స్టార్ట్ అవుతుంది, హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అవుతుంది. బీ దేర్. అక్కడ ఒక చక్కని వెలుగు, ఫీల్ దట్ దెర్ ఈజ్ ఏ సన్, ఒక అద్భుతంగా వెలుగుతున్న సన్ ఉన్నట్టుగా మీరు భావించండి. ఇన్హేల్, ఎక్సేల్. ఆ సన్ దగ్గరే ఒక బ్రైట్ సన్, చక్కగా అద్భుతంగా వెలుగుతున్న సన్. ఇన్హేల్, ఎక్సేల్. ఆ సన్ మొత్తం మీ చెస్ట్ ఏరియా అంతటి కూడా నింపుతూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. తెల్లని పూర్ణ చంద్రుడిని మీరు అక్కడే భావిస్తున్నారు. మూవ్ దట్ సన్ ఇంటూ యువర్, ఆ మూన్ని తీసుకెళ్ళి సన్ లోపలికి వెళ్తున్నట్టుగా హార్ట్ లోపలే శ్వాసతో పాటుగా అది అలా మూవ్ అయ్యి చక్కగా లోపలికి వెళ్ళిపోయినట్టుగా తీసుకెళ్ళండి. శ్వాసతో పాటు తీసుకెళ్ళండి. కాలాన్ని మీరు అధిగమించుకుని కాలాతీత స్థితిలోకి మీరు వెళ్తూ ఉన్నారు. టైమ్లెస్నెస్లోకి మీరు వెళ్తూ ఉన్నారు. క్వాంటమ్ జంప్ అంటారు కూడా దీన్ని. డీపర్ ఇన్సైడ్. Feel that you are happy, successful, financially sound. ఒక అద్భుతమైన మీ యొక్క జీవితాన్ని అక్కడ ఫీల్ అవ్వండి, ఆ దృశ్యాన్ని. అదే శ్వాసతో వెళ్తున్నారు. అక్కడ అద్భుతమైన వెలుగులో మీరు నిండిపోయి ఉన్నారు. యూఆర్ హ్యాపీ, సక్సెస్ఫుల్, ఫైనాన్షియలీ సౌండ్. ఒక అద్భుతమైన వెలుగు వచ్చి మీ కుడి కంటి మీద ఒక స్పీడ్గా వచ్చి ఒక పెద్ద వెలుగు మీ కంటికి ఒక కిరణంలా తాకినట్టు అక్కడి నుంచి మీ లెఫ్ట్ బ్రెయిన్కి వెళ్ళి రైట్ బ్రెయిన్కి వెళ్ళి మొత్తం బ్రెయిన్ అంతా కూడా వెలుగుతూ ఉన్నట్టుగా. హోల్ బాడీ ఇక్కడ నుంచి వచ్చిన వెలుగు మొత్తం శరీరం అంతా కూడా వెలిగిస్తున్నట్టుగా మీరు తీసుకుని ఒక అద్భుతమైన వెలుగు మీ శరీరం అంతా నిండుతోంది. బీ విత్ దట్. ఆ వెలుగు తీసుకుని ఇప్పుడు శ్వాసలోంచి కూడా వెలుగు మీకు లోపలికి వస్తుంది. మొత్తం 2 బ్రెయిన్స్ వెలిగి మొత్తం హోల్ బాడీ అంతా కూడా వెలుగుతో నిండుతోంది. బాడీ అంతా కూడా అద్భుతమైన వెలుగుతో నిండి ప్రతి అణువులోకి, ప్రతి డిఎన్ఏలోకి కూడా ఈ వెలుగు వెళ్ళి అక్కడ ఏదైతే ఒక చీకటిగా, ఒక నెగిటివ్ ఎనర్జీగా, ఒక సాడ్నెస్గా, ఒక నిరాశగా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మీలో వాటన్నిటిని కూడా అది తీసుకుని ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఎలాగైతే ఇలా వ్యాక్యూమ్ క్లీన్ చేసి వస్తుందో అలాగ మొత్తం శరీరంలో ప్రతి పార్ట్లోంచి కూడా అది అలాగ తీసుకుని వచ్చేసి మొత్తం మీ కళ్ళలోంచి, కళ్ళు మూసుకున్న కళ్ళలోంచి ఆ సాడ్నెస్, ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్
విక్టిమ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అన్నీ కూడా అందులోంచి బయటికి మొత్తం ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టుగా పంపించండి. అలా చేస్తూనే ఉండండి. కంప్లీట్గా మీ శరీరంలోంచి మొత్తం సెండ్ ఆల్ ద సాడ్నెస్, నెగటివ్ ఎనర్జీస్, ఇన్నర్ ఎమోషనల్ ట్రామా ఏదైనా మిగిలి ఉంటే, ఆల్రెడీ మీరు ఇందాక చేసిన సాధనలో ఎంతో శక్తి మీకు వచ్చిన్నది, ఆ శక్తి వెళ్ళి ఇప్పుడున్న ఇవన్నీ కలిపి వాటన్నిటిని వెతికి పట్టుకుని ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాగా కళ్ళలోంచి బయటికి పంపించేస్తుంది అన్నమాట. ఒక ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంది. ఆ వెళ్ళిపోతున్న ఎనర్జీ అంతా కూడా హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ లైట్, హ్యాపీనెస్, ఫీలింగ్ ఆఫ్ సక్సెస్. ఒక అద్భుతమైన వ్యక్తిగా మీరు భావిస్తూ ఉన్నారు. నెమ్మదిగా మీరు కళ్ళు తెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్లో మీరున్నారు. ఇది సాధనగా ప్రతిరోజు కనీసం 2-3 టైమ్స్ మీరు చేస్తే చాలా బాగుంటుంది. దీని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఇది చాలా మంచిగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా అవసరం ఉంది ప్రతి వాళ్ళకిను. తప్పకుండా చేసినప్పుడు మనం అనుకున్న కోరికలు నెరవేరడానికి కావాల్సిన శక్తి, లోపల ఇన్నర్ మోటివేషన్ ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి. నమస్కారం.